వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి కరెంట్ డేటా అనేది ఎక్కడి నుంచి సేకరించాలి? సపోజ్ జీడిపి తీసుకున్నారనుకోండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సపోజ్ మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 క్లాసులు 2025 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి. 2025లో ఉన్నటువంటి జీడిపి గురించి అక్కడ ప్రస్తావించాం. మరి 2026 వచ్చింది, జనవరి ఫిబ్రవరి మంత్, కానీ 2 నెలలే గ్యాప్, కానీ ఇయర్ మారింది. అలాంటి పరిస్థితుల్లో క్వార్టర్ మారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ డేటాని మనం ఎలా చదవాలి? గ్రూప్ 2 గ్రూప్ 1 విషయానికి వచ్చినప్పుడు అండి, స్టాండర్డ్ సిలబస్ ప్రకారం చదువుకోవాలి. తర్వాత కరెంట్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఏ బుక్ కూడా మీకు ప్రస్తుత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బుక్ అయితే ఇంకా ముందే పబ్లిష్ అయి ఉంటుంది కాబట్టి అసలే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండదన్నమాట. మరి దీనికోసం పరిష్కారం ఏంటండి? ఆన్లైన్ క్లాసులు చెప్పినా కానీ, సపోజ్ ఈరోజు చెప్పాను, రేపటికి డేటా మారిపోతుంది. ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ కాలేదు 2026 అనుకోండి, రేపు రిలీజ్ అయింది అనుకోండి, అది మీకు బుక్లోనూ రాదు, ఆన్లైన్ క్లాస్లోనూ రాదు. ఇది ఒక్కరోజు గ్యాప్తో కూడా. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? స్టాండర్డ్తో ఇప్పుడు సపోజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉందండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కాన్సెప్ట్ ఎప్పుడూ మారదు, కానీ 2025 ర్యాంక్ ఒకటి ఉంటుంది, 2026 ర్యాంక్ ఒకటి ఉంటుంది. ర్యాంక్స్ మారుతూ ఉంటాయి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని. అన్నీ కూడా ఇలానే ఉంటాయన్నమాట. ఏ ఇయర్కి ఆ ఇయర్ ఉందా లేదా, లేదా ఆ ఇయర్ రిలీజ్ కాకపోతే అంతకుముందు బ్యాక్వర్డ్ ఇయర్, ఆ ఇయర్ రిలీజ్ కాకపోతే అంతకన్నా ముందు బ్యాక్వర్డ్ ఇయర్, ఇలా ఉంటుందన్నమాట. డేటాని మనం ఇలా కలెక్ట్ చేసుకోవాలి. అయితే మనకి రిలయబుల్ డేటా సోర్సెస్ ఏంటి? ఫస్ట్ పాయింట్, కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎస్వీఆర్ అకాడమీలో మీకు జియోగ్రఫీ, సొసైటీ, ఎకానమీ, పాలిటీ అన్నీ ఇచ్చాం. కానీ వాటిల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అప్పుడు ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్. మరి కాన్సెప్ట్ ఎప్పుడు మారదు, అది గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇన్కమ్ ఎప్పుడు మారదు, జీడిపి మారదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మారదు, కానీ ర్యాంక్స్, డేటా మారుతూ ఉంటుంది. మరి ఈ డేటాను ఎక్కడి నుంచి సేకరించాలి అనేది ముఖ్యమైన విషయం. అందుకని ఎస్వీఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా చూడమని చెప్తాం. ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది. మీకు ఎక్కడైతే ఆ ఇన్ఫర్మేషన్ దొరికిందో తీసుకుపోయి మీరు అక్కడ రాసుకోవాలి, లేదా ఒక పక్కన మెయింటైన్ చేయాలి. రెండోది, సోషియో ఎకనామిక్ సర్వే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వే రిలయబుల్ డేటా. అది కూడా చూడండి. యాక్చువల్గా 2025-26 ఉండాలి, కానీ 2024-25 అందుబాటులో ఉంది. అది చదవటం, ఏది అందుబాటులో ఉంటే అది చదవటమే. అంటే ఏపీ బడ్జెట్, అలానే ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే, ఈ 4 రిలయబుల్ సోర్సెస్లో డేటా మనకి ఎక్కువగా దొరుకుతుంది. రీసెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాటి నుంచే మనం రిలయబుల్గా తీసుకుంటాం అనమాట. సో కరెంట్ అఫైర్స్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి ఎస్వీఆర్ అకాడమీలో. అందుకనే కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా చూడమనేది. దాంతో మీకు స్టాండర్డ్ డేటాతో పాటుగా కరెంట్ని యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది. అక్కడ మీకు కరెంట్ డేటా అనేది ఎక్కడికి తప్పిపోకోకుండా మీకు పూర్తిగా దొరుకుతుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.